సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కృపగల దేవుడు గడిచిన 10 మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి మరో నూతన మాసం నవంబర్ మాసం మొదటి దినం దైవ సన్నిధిలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. గడిచిన 10 మాసాలు మరణములో నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా కన్నులను, జారిపోకుండా మన పాదాలను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా మన ఒక్కొక్కరి తలల మీద నిలిపిన ఆ దయగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. వాగ్దాన సందేశం వినే ముందు 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు. ఈ నవంబర్ నెలలో సంగారెడ్డిలో మన మీటింగ్స్ ఉన్నాయి. అలాగే నవంబర్ చివరి వారంలో నేను దైవజనరాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు వస్తూ ఉన్నాం. మా ప్రయాణ నిమిత్తం ప్రార్థన చేయండి. అడుగుపెట్టిన ఆయా స్థలాల్లో బలమైన పాత్రగా తన మహిమ కొరకు దేవుడు వాడుకున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో మన లైవ్ చూసే కుటుంబాలు, అలాగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనే కుటుంబాలు, అనేక కుటుంబాలు ఉన్నాయి. వారిలో కొందరు ప్రభు చేత రేపబడి ఆ దేశాలకు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించి వర్ధెల చేయునుగాక. అలాగే ప్రపంచ దేశాల్లో నుంచి, ఆయా స్థలాల్లో నుంచి వేలాది కొలది ప్రజలు ఈ పరిచర్యను ప్రేమించి ప్రతి నెల మీరు పంపిస్తున్న విలువైన కానుకకు నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ నవంబర్ మాసం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన సందేశం రండి ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3వ చరణం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. క్రైస్తవ జనమా, ఏ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడతారని ఎదురు చూస్తూ దేవుని మాట మీద నమ్మిక ఉంచిన విశ్వాస జనమా, ఈ నవంబర్ మాసం శ్రేష్టమైన ఆశీర్వాదాలు చేతబుని నా దేవుడు నిన్ను ఎదుర్కోబోతున్నాడు. నీవే స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో, ఈ ఉదయకాల సమయమందు ఈ నవంబర్ మాసం అంతా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నిన్ను ఎదుర్కొనుగాక. ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు 5 ఈ స్థలంలో పొందుపరచబడ్డాయి. దాని గురించి వివరణ ఇచ్చే ముందు ఆ ఆశీర్వాదానికి ఏమని పేరు పెట్టారంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదాల్లో కూడా శ్రేయస్సునేవని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయనే కదా. కొంతమంది ఆశీర్వాదం వారికి శ్రేయస్సునివ్వదు, నాశనాన్ని, పతనాన్ని, కీడును కలుగు చేస్తుంది. దసరా పండుగ టైంలో చక్కటి 2 వీలర్ కొనిచ్చారట తల్లిదండ్రులు. 2 వీలర్ ఆశీర్వాదంగానే భావిస్తాం కదా. యవన బిడ్డ 2 వీలర్ వేసుకొని కాలేజీకి వెళ్తూ ఉంటే అబ్బా ఎంత దీవించబడ్డాడో అని అంటాం కదా. ఆ కొనిచ్చిన 3వ రోజే బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు బాబు. అది ఆశీర్వాదమా? ఆశీర్వాదంగా ఉంది కానీ శ్రేయస్సు కలుగు చేసిన ఆశీర్వాదం కాదు. అబ్షాలోము అందగాడు, అందంగా ఉండటం అది ఆశీర్వాదమే, నేను కాదన్నాం. అయితే చూడండి, అది శ్రేయస్సును కలుగు చేయలా. తప్పిపోయిన కుమారుడు సంగతి మీరు ఎరుగుదురు కదా. తండ్రి ఆస్తి పంచిచ్చాడు. ఆ ఆస్తి అతనికి శ్రేయస్సునివ్వల, క్షేమాన్నివ్వల, క్షామాన్ని, కరువును, కన్నీళ్లను, కలవరాన్ని పంచిపెట్టాయి. అద్భుతం. ఈ నవంబర్ మాసం శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీకు శ్రేయస్సును, క్షేమాన్ని, మితిలేని సంతోషాన్ని కలుగు చేసే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ మాసం నా దేవుడు నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాడు.
ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాల్లో 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏముంచాడట? తల మీద అపరంజి కిరీటం. కిరీటం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుంది. అంటే ఇది దేన్ని చూపిస్తూ ఉంది? డివైన్ అథారిటీ. డివైన్ అథారిటీ. ఎవరిని గూర్చి మాట రాయబడి ఉంది? భక్తుడైన దావీదును గూర్చి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా, గొర్రెల దొడ్డిలో నుండి దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టి అతని తల మీద రాజకిరీటాన్ని దేవుడు ఉంచాడు. తమ్ముడు, ఉన్న స్థితిలో నుండి దావీదును ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు కదా. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో, ఒకప్పుడు నీ పుట్టు పూర్వత్రాలు గొర్రెల దొడ్డేమో, బహుదయనీయ స్థితిలో పుట్టి పెరిగిన వాడివేమో, ఈ మాసం దేవుడు నీకు ఇయ్యబోయే శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎస్, నీ తల మీద రాజ కిరీటం. ఎస్, డివైన్ అథారిటీ. నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఒక అధికారిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఒకప్పుడు కూలివాడివేమో, ఒకప్పుడు ఆ కంపెనీలో పనివాడివేమో, యేసు నామం పేరిట అదే స్థలంలో పనివాడిగా ఉన్న నిన్ను యజమానిగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ తల మీద కిరీటం. ఈ మాట చెప్పేటప్పుడల్లా నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. ఆ రోజుల్లో స్పెయిన్ దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి ఒక రాజు వచ్చాడు. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన, ప్రపంచ దేశాలను పరిపాలన చేసిన ఇంగ్లాండ్ దేశపు రాజుల ఫోటోలు ఆ ప్యాలెస్లో ఉన్నాయి. ఒక్కొక్క ఫోటో, ఆ ఫోటోలో రాజు, ఆ రాజుగారి తల మీద ఉన్న కిరీటం, వజ్ర వైడూర్యాలు, ధరించిన వస్త్రాలు, ధూమ్రవర్ణ వస్త్రాలు అంటాను చూసారా, రాజసం ఉట్టిపడేటట్లుగా ఒక ఫోటోను మించి ఇంకొక ఫోటో చూసి, రాజసం ఉట్టిపడుతుంది సార్, రాజు అంటే ఇట్లా ఉండాలి అని అనుకునే లోపు ఆ తర్వాత ఫోటో చూసి, దీనికంటే ఇది ఇంకా సూపర్ సార్, ఈ రాజు ఎవరో, రాజదర్పం ఉట్టి పడుతుంది, రాజసం అని ఒక ఫోటోను చూసి ఇంకో ఫోటో, దీనికంటే అది బాగుందని ప్రతి ఫోటోను చూస్తూ ఆశ్చర్యచకితులయ్యాడు. ఎందుకో తెలుసా? తల మీద బంగారు కిరీటం, వజ్ర వైడూర్యాలతో కూడుకున్న కిరీటం, ఉదారంగు వస్త్రాలు ధరించిన కిరీటాలు. ఆ ఫోటోలను చూస్తూ చూస్తూ ఒక్క ఫోటో దగ్గరికి వచ్చేసరికి నిశ్చేష్టుడైపోయాడు. పిలిచి అంటాడట, ఈ రాజు ఎవరో చాలా పేదోడిలాగా ఉన్నాడయ్యా, ఒంటి మీద సరైన బట్ట లేదు, అదేదో శిలుమ్రాను మీద వేలాడుతున్నాడు, తల మీద బంగారు కిరీటం లేదు, బంగారు కిరీటం లేకపోయింది, ఆ తల మీద మొండ్ల కిరీటం ఉందే, ఎవరయ్యా ఈయన అని ఇంగ్లాండ్ దేశపు రాజుని అడిగితే, ఇంగ్లాండ్ దేశపు రాజు కన్నీళ్ళు విడుస్తూ అంటాడట, తల మీద మొండ్ల కిరీటాన్ని ధరించిన ఈయనే మా తలల మీద బంగారు కిరీటాలు, మా తలల మీద వజ్ర వైడూర్యాలతో కూడిన కిరీటాలు పెట్టాడు. మా తలల మీద వజ్ర వైడూర్యాలతో కూడుకున్న కిరీటం ఉండటానికి కారణం ఆయన ధరించిన మొండ్ల కిరీటమే. అదేంటయ్యా నాకు అర్థం కాలేదు. ఆయన మా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన దేవుడై ఉండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు దరిద్రునిగా వచ్చాడో తెలుసా? ఆయన దారిద్ర్యత వలన మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని. ఇదే సిలువలో దాగిన యేసుక్రీస్తు కృప. ఆ సిలువలో ప్రత్యక్షమైన దేవుని కృప దరిద్రులైన మమ్మలను లేవనెత్తి, ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టింది. ఆ ముండ్ల కిరీటమే మా తల మీద బంగారు కిరీటాలు పెట్టబట్టడానికి కారణమైంది. తమ్ముడు, దావీదు గారికి సిలువ శక్తి ఇంకా దర్శించాల. అప్పటికి యేసయ్య సిలువ శక్తి ప్రత్యక్షం కాలేదు కదా. నశించిపోతున్న ప్రజలకు సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉందేమో, కానీ రక్షించబడుతున్న నీకు నాకు
ఇది దేవుని శక్తి. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఈ నవంబర్ మాసం నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలలో నంబర్ 1 డివైన్ అథారిటీ. తర్వాత అంటాడు చూడండి, ఆయుష్ నిమ్మని అతడు నన్ను అడుగగా నీవు దాన్ని అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. విన్నారా? దావీదు దేవుణ్ణి అడిగారట, ఆయుష్నివయ్యా. ఎందుకు? ప్రతి క్షణం దావీదును మరణం తరుముతుంది. సౌలు అనే మరణం, సింహం అనే మరణం, ఎలుకబంటి అనే మరణం. ఓ సందర్భంలో అంటాడు, మరణానికి నాకు జస్ట్ అడుగు దూరం మాత్రమే ఉంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి అడిగాడట, ఆయుష్నివయ్యా, నా బ్రతుకు దినాలు పెంచయ్యా, నా ఆయుష్కాలాన్ని పెంచయ్యా అని అంటే దేవుడు ఆయుష్నిచ్చి, అదే నిండు వృద్ధాప్యం వచ్చే వరకు దావీదు బ్రతికాడు. ఆయుష్నిచ్చి ఆయుష్తో పాటు దీర్ఘాయుష్ లైఫ్ ఇచ్చాడు. రైట్, ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. అంటే ఆయుష్ను పోసాడు, లైఫ్ ఇచ్చాడు, ఎటర్నల్ లైఫ్ కూడా ఇచ్చాడు. దీర్ఘాయుష్ అంటే పరలోక స్వాస్థ్యం. నా ప్రభు బిడ్డలారా, ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దావీదును సౌలు తరిమినట్లుగా, సింహం ఎలుకబంటి తరిమినట్లుగా కొన్ని అనారోగ్యాలు నిన్ను తరుముతున్నాయా? కొన్ని వ్యాధులు నిన్ను తరుముతున్నాయా? దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, థైరాయిడ్, బీపీ, కిడ్నీ సమస్య, హార్ట్ సమస్య, అరికాలు నుంచి నడినెత్తి వరకు ఏ అనారోగ్యం నిన్ను తరుముతుంది? భయపడకో. అవి నిన్ను తరివినా నీకు ఏ హాని కలగకుండా ఆయుష్ను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు ఆయుష్ ఇస్తాడా? వినండి, మనం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే, ఎక్సర్సైజ్ చేయటం మంచిదే, వాకింగ్ చేయటం మంచిదే. అయితే ఆయుష్, ఆరోగ్యం ఇవ్వగలిగే శక్తి వాటిలో లేదు. జాగ్రత్త తీసుకోవటం మంచిదే. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అంటాడు. వినారా? ఎవరి దేవుడు? నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలం. హీ ఈజ్ ద సోర్స్. ఆరోగ్యానికి ఉనికి పట్టు నీ దేవుడు, ఆయుష్కు ఉనికి పట్టు నీ దేవుడు, నిత్య జీవానికి ఉనికి పట్టు నీ దేవుడు. ఈ మాసం శ్రేయస్కరమైన ఆశీర్వాదం. నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆరోగ్యంగా బ్రతికే వరాన్ని, ఆరోగ్యంగా బ్రతికే కృపను వరంగా నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నంబర్ 2 డివైన్ లైఫ్. నంబర్ 3 ఏ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు. దేవుడు అలా మనల్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలో నేను ముగింపులో చెప్తాను. 21వ అధ్యాయం చూడండి, 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఏం ధరింపచేశాడట? గౌరవ ప్రభావాలను. దేవుడు మనకిచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలలో 3వది ఏంటో తెలుసా? డివైన్ హానర్. డివైన్ హానర్, గౌరవ ప్రభావాలతో. పాత నిబంధనలో ఎంతమంది రాజులున్నా దావీదుకు సాటి అయిన రాజు ఎవరు? దావీదుకు మేటైన రాజు ఎవరు? దావీదుకు ధీటైన రాజు ఎవరు? ఆ తర్వాత ఏ రాజును గూర్చి చెప్పినా దావీదు చూపిన మాదిరి చొప్పున హిజ్కియా, దావీదు చూపిన మాదిరి చొప్పున ఉజ్జియా, దావీదు చూపిన మాదిరి చొప్పున యోషియా. హీ ఈజ్ ద మాస్టర్ పీస్, హీజ్ ఐకాన్ అంటారు కదా, లెజెండ్, గౌరవ ప్రభావాలతో. అలాగని దావీదేమైనా పుట్టుకతో గౌరవ ప్రభావాలు కలిగిన వాడా? అంటాడు చచ్చిన కుక్కనయ్యా, మిన్నల్లి వంటి వాడనయ్యా. ఓ స్థలంలో ఏమంటాడో తెలుసా? నేను నరుడను కాదు, పురుగును, నరుల చేత తృణీకరించబడిన వాడను. బా, గుండెలు పిండుతుంది సార్ ఆ మాట. నరుల చేత నేను తృణీకరించబడిన వాడను.
ఓ రకంగా నరులంటే ఎవరో తృణీకరించారని కాదు, ఓ రకంగా ఆ మాట అనలేం, కానీ కొంత ఒప్పుకోవాలి. దావీదును కన్న తండ్రే ఎందుకో యెషయి దావీదును చిన్నచూపు చూశారు. సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వస్తే నీ కొడుకులందరినీ పిలవమంటే 7గురిని పిలిచాడు, కానీ దావీదును పిలవలా. ఎందుకు పిలవలా? ఎన్నికల్లో లేడు. ఎందుకు పిలవలా? గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళాడు అనకండి. ఇప్పుడు అన్నలు కూడా సమూయేలు ప్రవక్త రావటంతో ఇంట్లోనే ఉన్నాడని చెప్తామా? లేదుగా. ఏమో సైన్యంలో ఉన్నారేమో. అందరినీ పిలిపించాడు, కానీ దావీదుని పిలిపించలా. ఎందుకు? పురుగుని ఎవరు గుర్తుకు తెచ్చుకుంటారు? ఒక స్థలంలో అంటాడు, మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడను. తమ్ముడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు కూడా జనాల మధ్యలో చచ్చినోడు ఎంతో, బ్రతికుండి కూడా చచ్చినోడు లెక్క ప్రజలు నిన్ను పరిగణిస్తున్నారా? ఓటి కొండను ప్రక్కన పెట్టినట్లుగా నీ కుటుంబీకులే నిన్ను ప్రక్కన పెట్టారా? ఈడెందుకు పనికిరానోడు, ఈడెందుకు ప్రయోజనం కానోడు, ఈడు పనికిరాని వాడని ప్రపంచం నిన్ను తృణీకరించిందా? విశ్వసించు. తృణీకరించబడిన చోటే ఈ నవంబర్ మాసంలో మూలకు తలరాయిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నా దేవుడు నీకు ఇచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదం అవమానం పొందిన చోటే, నిందించబడిన చోటే రెండంతల ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ ప్రజలు నిన్ను పురుగుగా ఎంచారో, ఎక్కడ నిన్ను పనికిమాలిన వారిగా ఎంచారో, అదే స్థలంలో ప్రయోజనకరమైన ఆయుధంగా నా దేవుడు తన మహిమ కొరకు నిన్ను వాడుకొనుగాక. ఈ మాసం దేవుడు నిన్ను ఎదుర్కోబోతున్నాడు. వస్తున్నాడు ఆయన నీ ఇంటికి, నిన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు. మోషేను ఎదుర్కోవటానికి అహరోను వచ్చినట్లుగా నిన్ను ఎదుర్కోవటానికి పరమ ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నిన్ను ఎదుర్కొంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో. ఏంటి ఆ మూడవ ఆశీర్వాదం? డివైన్ హానర్. నంబర్ 4 చూడండి, 21వ అధ్యాయం 21వ కీర్తన 6వ చరణం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతనిని నియమించి ఉన్నావు. ఈ మాటకు ఏమని పదం పెట్టాలో నాకు అర్థం కాల. రాత్రి మాసాంతర కోటల్లో మీరు వాక్యం విన్నారు కదా ఈ అంశం మీద. అయితే రాత్రి చెప్పని మాట మీ కొరకు దాచిపెట్టిన మాట. ఒకవేళ రాత్రి మాసాంతర కోటం వాక్యం వినకపోతే తప్పకుండా వినండి. ఈ ఒక్క మాట మీద నేను వర్తమానం అందించాను. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. డివైన్ అపాయింట్మెంట్ రాత్రి విన్నాం. ఆయన్ని నియమించాడు దేవుడు. దేని కొరకు? ఆశీర్వదించడానికి కాదు, ఆశీర్వాద కారకుడిగా. నేనంట సొలొమోను ఆశీర్వదించబడ్డాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టి. హిజ్కియాను దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టి కదా. యోషియాను రాజుగా నిలవబెట్టాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టి. నేటికి ఇశ్రాయేలు దేశం భూమి మీద నిలిచింది. చుట్టూత శత్రు సమూహం, వాటి మధ్యలో నేటి వరకు యెరూషలేం పట్టణం నిలిచింది. దేన్ని బట్టి తెలుసా? పాత నిబంధనలో చూస్తాం. నా దాసుడైన దావీదును బట్టి పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లు నేను యెరూషలేమును కాపాడుతాను అంటాడు. ఓ యెరూషలేమా, నేటి వరకు నీవెందుకు నిలిచున్నావు? దావీదును బట్టి. దావీదు యెరూషలేం పట్టణానికి, యోధా జనాంగానికి ఆశీర్వాద కారకుడిగా ఉన్నాడు. తమ్ముడు, నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. నీ మీద దేవునికి కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీ ద్వారా నీలో నుంచి బయలుదేరే వంశవృక్షం అంతటిని నా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. నీ వంశవృక్షానికే నిన్ను ఒక దీవెన కారణంగా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. నీ కడుపును పుట్టిన బిడ్డలో ఇలాంటి మంచి తండ్రి కడుపున పుట్టా. దేవా, నాకెంత గొప్ప భాగ్యం ఇచ్చావు కదా.
ఎంత మంచి తల్లి కడుపున పుట్టా, నాకెంత ధన్యత ఇచ్చావు కదా, ఈరోజు నా ఈ ఆశీర్వాదానికి కారణం నా తల్లి భక్తి, నా తండ్రి ప్రార్థన, నా తల్లిదండ్రులను బట్టి నేను ఇలా దీవించబడ్డాను. నా ఆశీర్వాదానికి కారణం ఒకవైపు దేవుడైతే రెండవది నా తల్లిదండ్రులు అని నీ పిల్లలు నిన్ను గూర్చి చెప్పుకునే రోజులు యేసు నామం పేరిట దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దావీదును ఎంత ఆశీర్వాదకారకుడిగా మార్చాడో ఇంకా మీకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వారు సశరీరునిగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఎవరి కుమారుడని పిలువబడ్డాడు చెప్పండి ఒకసారి. అదే త్రోవ పక్కన గుడ్డి అయిన యేసయ్యని కేకలేస్తూ అంటారు కదా, ఏమంటారు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. చివరికి యేసుక్రీస్తు వారు కూడా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. అంటే పరోక్షంగా ఎంత ఆశీర్వాద కారకుడిగా దావీదు ఉన్నాడో చూడండి. డివైన్ అపాయింట్మెంట్. ఆ డివైన్ అపాయింట్మెంట్ ఏంటో తెలుసా? తరతరాలకు నువ్వు దీవెన కారణంగా ఉండటానికి దేవుడు నువ్వు నియమించాడు. శాపగ్రస్తుని అనుకుంటున్నావా? నా బ్రతుకు శాపగ్రస్తం అనుకుంటున్నావా? నాలాంటిది ఎందుకు పుట్టింది, నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు, శపితమైన బ్రతుకు అని అనుకుంటున్నావా? బహుతరాలకు సంతోష కారణంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టడానికి ఈ దినమే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కోబోతున్నాడు. ఆమేన్. ఐదవది అద్భుతం చూడండి. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. విన్నారా? విన్నారా? నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు. డివైన్ జాయ్. విన్నారు ఈ మాట? డివైన్ జాయ్. అవును, దావీదు సినిమాల్లో సంతోషించేవాడు కాదు, అక్కడ ఇక్కడ డ్యాన్స్లు వేసేవాడు కాదు, అవి చూసి ఇవి విని వాటిని బట్టి సంతోషించేవాడు కాదు. దావీదు దేవుని సన్నిధిలో ఉల్లసించేవాడు, దేవుని సన్నిధిలో సంతోషించేవాడు. ఓ స్థలంలో లేఖనాల్లో చూస్తాం కదా, మందసం తీసుకొచ్చేటప్పుడు శక్తి కొలది నాట్యం ఆడాడట. విన్నారా ఈ మాట? లేఖనాల్లో దావీదు గారు అంటాడు, నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు దోపుడు సొమ్ము పంచుకున్నవాడు సంతోషించినట్లుగా నీ సన్నిధిలో నేను సంతోషిస్తా ఉన్నా. దోపుడు సొమ్ము పంచుకోవటం ఏంటి? ఆ రోజుల్లో రాజుల మధ్య యుద్ధం జరిగేది. యువతల రాజు వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించాడు. మొత్తానికి వాళ్ళు ప్రాణభయంతో పారిపోయేటప్పుడు వాళ్ళ ఆస్తిని దోచుకున్నారు. నేనంట ఈ రాజుకు జయానికి జయం వచ్చింది, సొమ్ముకు సొమ్ము. ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటారు చూసారా? జయానికి జయం వచ్చింది, సొమ్ముకు సొమ్ము వచ్చింది. ఇప్పుడు జయంతో పాటు సొమ్ము దొరికేసరికి ఎట్లా గంతులేస్తాడు? ఆ దోపుడు సొమ్ము పంచుకునేవాడు ఎట్లా సంతోషిస్తాడో, నేను పాట పాడేటప్పుడు దేవునిలో అలా సంతోషిస్తా, వాక్యం చదివేటప్పుడు దేవునిలో అలా సంతోషిస్తా, ఆరాధించేటప్పుడు నా ప్రభువులో అలా సంతోషిస్తా. ఎస్, దేవుని మందిరంలో అడుగుపెట్టానంటే ఆయన వాక్యం వినేటప్పుడు అలా సంతోషిస్తా. ఇజ్రాయేలు, అన్యజనులు సంతోషించు వాటి యందు నీవు సంతోషించవద్దు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. తల్లి, చెల్లి, అన్యజనులు వేటిలో సంతోషిస్తారు? సినిమాల్లో, సీరియల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో, మద్యపానంలో, చెడు కార్యక్రమాల్లో సంతోషిస్తారు. క్రైస్తవుడు దేవునిలో సంతోషించేవాడై ఉండాలి, దేవుని సన్నిధిలో సంతోషించేవాడై ఉండాలి. నేనంట దావీదు త్రాగుల్లో సంతోషించేవాడు కాదు, మరి దేనిలో సంతోషించేవాడు? దేవునిలో సంతోషించేవాడు. యెహోవా యందు ఆనందించు, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. లేఖనాల్లో రాయబడి ఉంది కదా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ నవంబర్ మాసం నిన్ను దేవుడు ఎదుర్కోబోతున్నాడు. ఈ మాట రూఢిగా నమ్ము. నిన్న మీరు విన్నారు కదా, జెమీమా ఓరక నిలిచిండు, యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడు, ఆ మాట నమ్మాను అని అంది కదా. ఈ మాటలు కూడా ఓరక కంటి తుడుపు కోసం దేవుడు రాయిలా, ఏది చేస్తాడో అది చెప్తాడు. ఆయన తన కార్యాల చేత నిన్ను సంతోషపరిచే దేవుడు. ఈ 5 వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరబోతున్నాయని విశ్వసించు. ఎలా దేవుడు ఎదుర్కోబోతున్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఎదుర్కోబోతున్నాడు.
ఆయన ఆ రీతిగా మనల్ని ఎదుర్కొనున్నట్లుగా ఆయన మన యొద్దకు రాకమునిపే నీ ప్రార్థన ఆయనను ఎదుర్కొనుగాక. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, రెఫరెన్స్ మీరు రాయండి ఎరిగిన వాళ్ళు. యెహోవా ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. వా! యెహోవా ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నీవేమో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొని నన్ను ఎదుర్కోవటానికి వస్తూ ఉంటే నీవు నా యొద్దకు రాకమునిపే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా. ఎప్పుడైతే ప్రార్థన ఎదుర్కొంటుందో అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. తమ్ముడు, ఈ నవంబర్ మాసం మొట్టమొదటి దినం తీర్మానం చేసుకో, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా. రైట్? ప్రతి అరుణోదయపు దినం నా కంఠధ్వని నీకు వినిపిస్తానయ్యా. ప్రతి ఉదయం నా ప్రార్థనని ఎదుర్కొనేటట్లుగా ప్రతి అరుణోదయపు దినాన లేచి కనీసం ఒక్క అర్ధగంట అయినా ప్రార్థన చేసుకుంటానయ్యా. మీ వాక్యం చదువుకుంటానయ్యా. నీకు ఇష్టమైన జీవితం జీవిస్తానయ్యా. లోకంలో సంతోషించనయ్యా, పాపంలో సంతోషించనయ్యా, అపవిత్రతలో సంతోషించనయ్యా. నీ సన్నిధిలో నీలో నేను సంతోషిస్తానయ్యా. ఈ తీర్మానం చేసుకో. నువ్వెక్కడున్నావో అదే స్థలములో ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు తన ఒడి నిండా వేసుకొని నా దేవుడి నవంబర్ మాసం నిన్నెదుర్కొనుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ఈ వాగ్దానం మీద చేయబెడదామా? ఈ వాగ్దానాల మీద చేయబెడదామా? ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. గడిచిన 10 మాసాలు కాపాడావు. ఈ నూతన మాసం, నూతన కృప, నూతన అభిషేకం, నూతన ఆశీర్వాదం ఒక్కొక్క బిడ్డ తల మీద యేసు నామం పేరిట మీరు కుమ్మరించుదురుగాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాను అని వాగ్దానం చేసావు కదా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ దేశంలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డకు శ్రేయస్సును కలుగు చేసే ఆశీర్వాదాలు యేసు నామం పేరిట నీ బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. శ్రేయస్సును కలుగు చేసే దీవెన ఒక్కొక్క బిడ్డ తల మీద మీరు కుమ్మరించుదురుగాక. నంబర్ 1, డివైన్ అథారిటీ. ఎస్, డివైన్ అథారిటీ. నంబర్ 2, డివైన్ లైఫ్. నంబర్ 3, డివైన్ హానర్. నంబర్ 4, మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకై హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. డివైన్ అపాయింట్మెంట్. ఎస్, చివరిది డివైన్ జాయ్. ఈ 5 శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్క బిడ్డను మీరు ఎదుర్కొందురుగాక. మీరు ఎదుర్కొంటున్నందుకు స్తోత్రాలు. ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి బిడ్డలను లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు. అతని పెదవులలో నుండి బయలుదేరి ప్రార్థన మానక నిన్ను అంగీకరిస్తారని వాగ్దానం చేసినట్లుగా మా ప్రార్థన మిమ్మల్ని ఎదుర్కొనుగాక. అలాంటి ప్రార్థన యోధులుగా ఈ నవంబర్ మాసమంతా ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈ మాసంలో బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి జీవిత భాగస్వాములు దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో చితికిపోయిన పిల్లలను యేసు నామం పేరిట మీరు లేవనెత్తండి. సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. మోయబడిన గర్భాలు యేసు నామంలో తెరవబడినట్లుగా మీరే అద్భుత కార్యం జరిగించండి. నైనా ఈ మాసమంతా పాడు, కీడు, నాశనం ఏది మా వాకిటి దరిచారకుండా ప్రతి గడియ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలను మీరు దర్శించుదురుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామం పేరిట సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో ఉపవాసంతో సాధ్యమైనంత వరకు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి.
రేపు ఆదివారం కదా, మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుంచి దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతున్నాడు. ఫస్ట్ సర్వీస్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 ఫోర్త్ సర్వీస్ ఈవినింగ్ 7 o'clockకి. అలాగే ఉప్పల్లో మన బ్రాంచ్ మందిరం ఉంది, గజ్వేల్ ప్రాంతంలో, మెదక్, ఎల్లారెడ్డి, లింగంపేట్, ఇంకా ఆయా ప్రాంతాల్లో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి.